శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ. ఈ శరీరము నాది. ఆత్మనైన నేను ఈ శరీరంలో ప్రవేశించి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ ఉన్నాను. నేను ఆత్మ. ఈ కర్మేంద్రియాలు కర్మ చేయుటకు లభించినవి. నేను ఆత్మను, పరంపిత పరమాత్మ దివ్య సంతానము, అవతరించిన ఆత్మ. ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం 3 సూక్ష్మ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ 3 సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారా ఆ పాత్ర అభినయిస్తున్నాను. పాత్ర చేయుటకు ఈ కర్మేంద్రియాలను తీసుకున్నాను. నేను ఆ సర్వేశ్వరుని సంతానమైన ఆత్మను. నాకు మనసు, బుద్ధి, సంస్కారం అనే 3 సూక్ష్మ కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటి ద్వారా నేను ఈ భూమిపైన పాత్ర అభినయిస్తున్నాను. నేను చైతన్యమైన ఆత్మ. ఈ శరీరం జడం. ఈ జడమైన శరీరంలో ఆత్మనైన నేను నుండి ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్ర అభినయిస్తూ ఉన్నాను. ఆత్మ వేరు, కర్మేంద్రియాలు వేరు. కాబట్టి ఆత్మకు ఈ కర్మేంద్రియాల పాత్ర చేయుటకు లభించి, నేను పాత్రధారినే కానీ సూత్రధారిని కాదు. ఈ కర్మేంద్రియాలను తీసుకొని పాత్ర చేయుటకు ఈ భూమిపైన అవతరించిన ఆత్మను. సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారా ఈ స్థూల పాత్ర అభినయిస్తున్నాను. నాకు ఈ సూక్ష్మ కర్మేంద్రియాలు కల్పకల్పము లభిస్తూనే ఉంటాయి. ఈ కర్మేంద్రియాల ద్వారా నేను కల్పకల్పము పాత్ర అభినయిస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా పాత్ర లేకుండా నేను లేను. పాత్ర తీసుకోవాల్సిందే. ఆ పాత్ర నేను ఈ కర్మేంద్రియాల ద్వారా చేయవలసిందే. ఎందుకంటే ఆత్మకు కర్మేంద్రియాలు పాత్ర చేయుటకే తీసుకుంటుంది. పాత్ర లేకుండా ఆత్మ ఈ భూమిపైన ఏం చేస్తుంది? పాత్ర చేయుటకే కదా ఈ భూమిపైకి వచ్చింది. అనేక పాత్రలు అభినయించాను. ఇది అంతిమ జన్మ, అంతిమ పాత్ర అనుకోవాలి. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి, గిడుతూనే ఉంటాయి. పాత్ర మాత్రం వేరువేరుగా మారిపోతూనే ఉంటుంది. ఇంతకుముందు వేరే పాత్ర చేసినాను, ఇప్పుడు ఈ పాత్ర చేస్తున్నాను. రేపు ఇంకో పాత్ర చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ కర్మేంద్రియాలు మారిపోతూనే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నం ఆ సర్వేశ్వరుడిచ్చిన ఆత్మకు సంపూర్ణ సహయోగం ఇచ్చి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తూ ఉంటుంది. కర్మ చేయుటకే ఈ కర్మేంద్రియాలను పాత్ర తీసుకొని పాత్ర అభినయిస్తుంది. ఇప్పుడు అనేక జన్మలు పాత్ర చేశారు. ఇది కూడా ఆఖరి పాత్ర. ఈ పాత్ర తర్వాత మళ్ళా కూడా పాత్ర ఉంటుంది. పాత్ర లేకుండా ఈ కర్మేంద్రియాల అవసరం లేదు. భారతదేశంలో భగవంతుడు ఈ భూమిపైన అవతరించి ప్రజాపిత, బ్రహ్మకుమారి, ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా ఏర్పాటు చేసి ఆ విద్యాలయాల ద్వారా విశ్వంలోని తన పిల్లలైన మానవ ఆత్మలందరినీ
పాత్ర చేతికే భూమిపైన అవతరింపజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర వేరువేరుగా ఉంటుంది. ఎవరి పాత్ర వాళ్ళే చేస్తారు. ఒకరి పాత్ర ఇంకోరు చేయుటకు రారు. ఎందుకంటే పాత్ర కల్పం ముందే ఫిక్స్ అయ్యి ఉంది. వారి పాత్ర వారు చేతికి ఈ భూమిపైన శరీరం తీసుకున్నారు. శరీరం ఎందుకు తీసుకున్నాము? ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది డ్రామా. ఎవరి పాత్ర వాళ్ళు ఈ భూమిపైన వచ్చి సేవ చేయాలి. దాని కొరకు ఈ పంచేంద్రియాలు తీసుకొని ఈ కర్మక్షేత్రంలో కర్మ చేయుటకు ఈ భూమిపైకి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఆ పాత్ర వాళ్ళే చేస్తున్నారు. ఒకరిది ఎవరు చేయడం లేదు. ఎందుకంటే ఒకరి పాత్ర ఒకరికి ఫిక్స్ అవ్వలేదు. ఎవరిది వారికే ఫిక్స్ అయ్యింది. వారిది వారే ఈ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర అయిపోతేనే ఈ పాత శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఎన్ని శరీరాలు తీసుకున్నామో, ఎన్ని పాత్రలు చేశామో ఎవరికైనా గుర్తుందా? అది డ్రామానుసారంగా ఏ పాత్ర చేయాలో చేస్తారు అంతే. అది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ పాత్ర గుర్తొస్తుంది. అంతేగాని నేను ఫలాని పాత్ర చేయాలని అదేనా ముందే కంకణం కట్టుకొని రాలేదు. ఆ సీటు ఏది, ఆ పాత్ర ఏది దొరుకుతుందో ఆ పాత్ర చేయటికి ఆ సీట్లో పోయి కూర్చుంటాం. కాబట్టి సోదరాత్మలు, ఆ పరలోకం నుండే ప్రభువు అనండి, పైనుండే పరమాత్మనండి, హల్లా అనండి, ఆత్మలందరికీ ఒక్కరే. ఆయనే త్రిలోకనాథుడు, త్రికాలదర్శి. అటువంటి తండ్రి మనకు ఆత్మలందరికీ ఒక్కరే లభించారు. ఒక్కొక్కరికొకరు సపరేట్గా లేరు. ఆత్మలందరి తండ్రి ఒకరే. అందరి పాత్ర వేరువేరు. ఎవరెవరు వారి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. మరి అందరి తండ్రి ఎవరెవరి పాత్ర వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాత్ర చేయిస్తున్నారా లేదా? చేయిస్తున్నారు కదా. కాబట్టి తండ్రి పాత్ర వేరు, పిల్లల పాత్ర వేరు. పిల్లలు ఎవరెవరి పాత్ర వాళ్ళు చేయటికే ఈ భూమిపైన ఎవరి శరీరాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఒకరి శరీరం ఒకరి తీసుకోలేదు. ఇప్పటికీ ఈ భూమిపైన ఎన్ని పాత్రలు చేశారు మీరు? అనేక పాత్రలు చేశారు. అన్నీ వేరువేరు పాత్రలే. ఒకదాంతో ఒకటి కలవదు, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు. ఎందుకు? ఎవరి శరీరం వారిదే, ఎవరి పాత్ర వారిదే. ఒక శరీరం తీసుకొని 4 పాత్రలు ఒక ఆత్మ చేయలేదు. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ జన్మలో ఆ పరంధామ నివాసి పరమాత్మనికి బిడ్డలుగై కల్పము ఎవరెవరి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. మరి ఒకసారన్నా మనం ఒక పాత్ర ఇద్దరం కలిసామా? కలిసాం, కానీ వేరువేరు పేర్లతో కలిసాం, వేరువేరు రూపాలతో పాత్ర చేశాం. అంతేగాని ఇద్దరం ఒకే పాత్ర ఒకే రంగులో ఒకే పేరుతో చేయలేదు. దానికే ఎన్ని జన్మల పుణ్యఫలమో అంటారు. అంటే అనేక జన్మలు మనం పాత్రలు చేస్తూనే ఉన్నాం. ఎవరి పాత్ర వాళ్ళే చేస్తున్నాం, కానీ ఒకరిది వరకు చేయలేదు. ఎందుకు? ఒక పాత్ర ఇద్దరికి ఫిక్స్ అవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక పాత్ర మాత్రమే ఫిక్స్ అయ్యింది. ఇది ఎన్నో జన్మ చెప్పగలుగుతారా? ఎన్నో జన్మల పుణ్యఫలం అంటాం. అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఈ జన్మ తీసుకున్నామా? మరి ఇది అన్నిటికన్నా ఉన్నతమైన జన్మనా లేక నీచమైన జన్మనా? అనేక జన్మల పుణ్యఫలం కొద్దీ ఈ మానవ జన్మ లభించిందంటారు. అంటే మానవ జన్మ కాక ఏం గాడిదల జన్మ తీసుకుంటామా? లేదు కదా. మానవ జన్మ తీసుకొని మనిషిగా అర్థము చేసుకొని మనిషిగా మారి మానవత్వంతో పాత్ర చేయడమే
మానవ జన్మ. పాత్రలు అన్నీ చేస్తున్నారు, జంతువులు కూడా పాత్ర చేస్తాయి. కానీ మానవ జన్మకు ఎందుకు విలువ ఇచ్చారు? మహత్తరమైన జన్మ మానవ జన్మ అన్నారు. ఎందుకు? జ్ఞానం ఇచ్చారు. పుణ్యాత్మ పాపాత్మ అన్నారు. పుణ్య గేదె పుణ్య ఆవు అని లేదు. ఎందుకు? వాళ్ళకి లిమిటెడ్ జ్ఞానం ఉంది. మన మానవునికి సంపూర్ణ జ్ఞానం ఉంది. ఏమి చేయాలో ఏం చేయకూడదో, ఏది పుణ్యమో ఏది పాపమో అన్నీ తెలిసి చేసే పాత్ర మానవ జన్మ. మిగతా జన్మలన్నీ కూడా చేస్తాయి, అది పాపము తెలియదు, పుణ్యము తెలియదు. మానవునికే పుణ్యఖాత పాపఖాత ఉండేది. కాబట్టి సోదరాత్మలు, ఈ జన్మలో మనం తెలుసుకోలేకపోతే ఇంకా తర్వాత జన్మ లేదు అంటున్నారు. ఎందుకు? మానవ జన్మ ఇచ్చింది మనుషులుగా మారి పరివర్తనై ఒకరినివరు గౌరవించుకొని ప్రేమానురాగాలతో మనం జీవించేందుకు మానవ జన్మ శ్రేష్టమైనది లభించింది. అలా కాకుంటే పశువులకు మానవులకు తేడా ఏముంది? మానవుడే మహనీయుడు, మహాత్ముడు కూడా. ఎందుకు? నిర్ణయించుకునే శక్తి ఉంది, మంచి చెడ్డ తేల్చుకునే శక్తి ఉంది. మనము జీవిస్తున్నామా మరణిస్తున్నామా అని తెలుసుకుంటున్నాం. జీవించడం అంటే ఏమిటి, మరణించడం అంటే ఏమిటి? ఒక్కొక్క జ్ఞానరత్నం ఆ ఈశ్వరుడు మనకిచ్చిన గుప్తమైన మహత్తరమైన జ్ఞానం, ధనం, జ్ఞానధనం. ఈ జ్ఞానధనాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం, లేక దుర్వినియోగం కూడా చేస్తున్నామా? దుర్వినియోగం చేసే వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. సద్వినియోగం చేసి ఉన్న వాళ్ళు ఏమంటారు? తెలివిగలవారు అంటారు. అంటే మంచి చెడ్డ తెలుసుకొని ఆ పాత్ర చేసి దాని ద్వారా ఫలితాన్ని తీసుకుంటారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో అంటే ఏంటి అర్థం? మానవ జన్మ ఎన్నో జన్మల నుంచి తీసుకుంటున్నాం, కానీ మంచి చెడ్డ ఆలోచించి తీసుకునే జన్మ ఈ ఒక్కసారి మాత్రమే. ఈ కలియుగంలో అంతిమ జన్మ, అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ. ఈ జన్మలో తెలుసుకోకపోతే మళ్ళీ తెలుసుకోలేరు. అందుకే ఈ జన్మ ఇక దుర్లభమురా నరుడా, సాజన్మ సాకార సద్గురుని గనరా అని చెప్పి ఈ జన్మకే చెప్పినారు. అంటే సాధారణమైన జన్మ ఇచ్చి సాధారణ తనువులో ఉంటూ నిన్ను నీవు మనిషిగా మానవునిగా పరివర్తన చేసుకొని మనిషిగా ఎలా జీవిస్తాలి, జంతువులు ఎలా జీవిస్తాయి అనే జ్ఞానామృతాన్ని అర్థం చేసుకొని సోదర ఆత్మలందరినీ సోదరులుగా భావిస్తూ అందరినీ ప్రేమిస్తూ, ప్రేమకు అంతు లేదు. ఇంత ప్రేమ ఉంది, ఇంత లేదనేదానికి లేదు. ఆ ప్రేమకు అంతే లేదు. ప్రేమ సాగరుడు పరమాత్ముడు, పరంధామ నివాసి. ప్రేమ అనేది సాగరం లాంటిది. అందుకే శాంతి సముద్రం కన్నా గొప్పది అంటారు. శాంతి సముద్రం కన్నా గొప్పది. సముద్రం కంటే గొప్పది ఇంకేముంటుంది? శాంతే. కాబట్టి శాంతి సాగరుడైన మన తండ్రి మనకు శాంతిని సముద్రం కన్నా గొప్పదిగా చేసి మనకు సాగరాన్ని ఇచ్చాడు. సాగరం అంటే సముద్రమే కదా. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము ఒక్కొక్క అమృత కలశము లాంటిది. అది ఎంత తీసుకున్నా అయిపోయేది కాదు. సముద్రంలో నీళ్ళు అయిపోతాయా? అయిపోవు. ఎప్పుడు సంపన్నంగా వాడుతూనే ఉంటారు, అయిపోతాయి, అవి వస్తూనే ఉంటాయి. దాని కొరకు ప్రత్యేకంగా ఏమన్నా నీళ్ళు తీసుకొచ్చి లోపల పోస్తుంటారా? సముద్రంలో
పోయారు కదా, దాని అంతకదే నింపుకుంటుంది. దానికి వేరే వాళ్ళు నింపాల్సిన అవసరం లేదు. ఇది ఆఖరి జన్మని ఎందుకంటున్నారు? అనేక జన్మల అంతిమ జన్మ. ఎందుకు? భగవంతుడు అవతరించిన జన్మ. పరంపిత పరమాత్ముడు పరంధామ నివాసి భారతదేశంలో అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా ఏర్పాటు చేసి ఆ విద్యాలయాల ద్వారా విశ్వములోని తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ జ్ఞానామృతాన్ని తాపించే సమయం ఇది ఒక్కటే. జ్ఞానము అమృతంలాగా అయిపోకుండా సముద్రంలాగా మనకు తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ జ్ఞానామృతాన్ని తాపుతూ మనం చేస్తున్న జ్ఞాని ఆత్మలుగా, యోగి ఆత్మలుగా, పరంధామ నివాసిగా, పరమాత్ముని బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. అటువంటి తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే భారతదేశంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల్లో అవతరించి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలను పరివర్తన చేసి బ్రహ్మకుమారి కుమారుల ద్వారా విశ్వకళ్యాణం జరుపుతున్నాడు. మరి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? బ్రహ్మకుమారి కుమారులని ఎందుకంటున్నారు? బ్రహ్మ సంతానం. ఆ బ్రహ్మ ఎప్పుడొస్తాడో? ఈ పురుషోత్తమ సంగమ యుగములో ఆ పరమపిత పరమాత్ముడు ఆ బ్రహ్మ తనువు ద్వారా జ్ఞానామృతాన్ని మనకు వినిపించి జ్ఞానాన్ని మనకు విశ్వకళ్యాణానికి ఉపయోగించుకొని విశ్వమంతా పరివర్తన చేయుటకు, సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేయుటకు భారతదేశాన్నే తీసుకున్నాడు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము ఎన్ని జన్మల పుణ్యఫలమో మనకు ఆ ఈశ్వరుడు తల్లి, తండ్రి, టీచరు, సద్గురువై సర్వసంబంధాలతో పాలింపజేయుటకు ఒక్కసారి మాత్రమే భారతదేశంలోకి వస్తాడు. ఆత్మలు మనమందరము సోదరాత్మలమే, సోదరి సోదరులం కాదు. శరీరాలు తీసుకున్న తర్వాత సోదరి సోదరులుగా ఈ సృష్టిని పెంచుటకు అవతరించిన ఆత్మలు. కాబట్టి సోదరాత్మలు మనమందరం కూడా సోదరి సోదరులుగా ఈ భూమిపైన అవతరించి ఈ భూమిని ప్రక్షాళనం చేసి ఈ భూమిపైన సోదరాత్మలు సోదరి ఆత్మలు అందరూ కలిసి పాత్రలు చేస్తూ పవిత్రమైన జీవితం గడుపుతూ దేవీ దేవతలుగా పాత్ర చేశాం. ఇప్పుడు ఎలా పాత్ర చేస్తున్నాం? ఆ దైవీ గుణాలు పోగొట్టుకొని అసురీ గుణాలను నింపుకొని సోదరి సోదరులు అని భావమే కానీ వికారి దృష్టితో జీవితం గడుపుతున్నారు. వికారి మానవులుగా జీవిస్తున్నారు. ఈ వికారి మానవులకు ఏ జ్ఞానము లేదు, వాళ్ళకు వర్ష లేదు, వాయు లేదు, పుట్టడం గిట్టడం జన్మ తీసుకోవడమే వాళ్ళ పని. కాబట్టి సోదరాత్మలు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ ఆఖరు జన్మలో అంతిమ సమయంలో ఆ సర్వేశ్వరుడు పరంధామ నివాసి పరమాత్ముడు భారతదేశంలో అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి ఆ విద్యాలయాల ద్వారా విశ్వంలోని తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ జ్ఞానామృతాన్ని తాపి దైవీ గుణాలు నింపి అసురీ గుణాలను తొలగించి రాబోయే స్వర్గానికి యోగ్యులుగా దేవీ దేవతలుగా పరివర్తన చేస్తున్నాడు. అటువంటి తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే భారతదేశంలో అవతరించి బ్రహ్మకుమారి కుమారులను పునర్జన్మ చేసి అందరికీ జ్ఞానామృతాన్ని తాపి రాబోయే స్వర్గానికి యోగ్యులుగా చేయుటకు అందరినీ సోదర భావంతో చూస్తూ సోదరీ సోదరుల దృష్టి కాకుండా సోదర భావంతోనే మనము జీవిస్తూ మరణించాలి. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆ ఈశ్వరుడు మనకు ఈ కొత్త జన్మనిచ్చాడు. ఈ కొత్త జన్మలో మనమంతా ఎలా జీవించాలి, ఎలా మరణించాలి?
జీవిస్తూనే మరణించాలి. అంటే జీవిస్తూనే మరణించడం అంటే ఏమిటి? ఈ దేహభావన లేకుండా నేను ఆత్మను, మేమిద్దరము ఒకే తండ్రి పిల్లలము, సోదరి సోదరుల భావముతో జీవిస్తున్నాం. సోదరి సోదరులు ఎందుకు? దేహభావం లేకుండా పవిత్రమైన జన్మనిచ్చి పరిపాలన చేసుకుంటకు, యోగ్యులుగా చేసుకుంటకు. కాబట్టి సోదరి సోదరుల దృష్టి ఎందుకు పెట్టుకున్నాము? పవిత్రమైన దృష్టి, పవిత్రమైన జన్మ ఇవ్వాల. పవిత్రమైన జన్మ ఎలా వస్తుంది? సంకల్ప శక్తి ద్వారా. ఈ ఆత్మ ద్వారా ఒక బిడ్డ కావాలి అని ఇద్దరు కూర్చొని సంకల్పం చేస్తే జన్మ గర్భంలో ప్రవేశించి ఆ సూక్ష్మ బిందువు సోదరభావం వదలి బిందుభావంతో జన్మనిస్తుంది. కాబట్టి సోదరాత్మలు ఒక్కొక్క జ్ఞానరత్నము ఎన్ని జన్మల పుణ్యఫలమో మనం తయారు చేసుకోవాలి. ఎందుకు? ఈ ఒక్క జన్మలో తీసుకునే జ్ఞానామృతమే అనేక జన్మలకు పుణ్యఫలాన్ని, పవిత్ర జన్మను ధారణ చేస్తుంది. ఎన్ని జన్మల పుణ్యఫలమని ఎందుకంటున్నారు? ఈ ఒక్క జన్మలోనే మనకు పవిత్రమైన సంకల్పం ద్వారా జన్మ కలుగుతుంది. ఆ తర్వాత మళ్ళా ఏమవుతారు? పవిత్రమైన జన్మ పోయి వికారి జన్మల్లోకి వచ్చేస్తారు. వికారి జన్మల ద్వారా ఏమొస్తుంది? కామ, క్రోధ, లోభ, మోహ